కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సాంప్రదాయబద్దంగా నిర్వహించిన సంక్రాంతి రైతు సంబరాల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భోగి మంటలను వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోడి పందాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, ఆవుల అందాల పోటీలు, డూడు బసవన్నలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగని పశుపోషణ చేస్తున్న రైతులను అభినందించారు. పుంగనూరు, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణ, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిద్దామని ఆవుల పోటీలు, గంగిరెద్దులు తీసుకొచ్చి ముగ్గులు పోటీలు పెట్టి ఇలాంటి సంస్కృతి మీరు గన్నవరంలో గతంలో ఏ హింసలో మీరు చూసారా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. నేను 8 సంవత్సరాలు అయిన గన్నవరం వచ్చి మీరు అంతకు ముందు నుంచి గన్నవరం ఉన్నారు కాబట్టి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. ఏఎంసీ చైర్మన్ నరసయ్య గారి ఆధ్వర్యంలో, మెంబర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఏఎంసీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంక్రాంతి పండుగ పెట్టుడు పండుగ. సంక్రాంతికి ప్రాశస్త్యం ఏమీ లేదు. మిగతా ప్రతి పండుగకి పురాణం నుంచి, ఇతిహాసాల నుంచి, దసరా కానీ అన్నిటికీ ఒక స్టోరీ ఉంటుంది. కానీ సంక్రాంతి పెట్టుడు పండుగ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత దేశం ఏర్పడక ముందే, భారతదేశం ఏర్పడక ముందే, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఉన్నప్పుడే సర్ ఆర్థర్ కాటన్ మహానుభావుడు ఇక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టినా, ఇక్కడ కృష్ణా బ్యారేజ్ కట్టినా, నాగరికత ఫస్ట్ నేర్చుకుంటూ వ్యవసాయం చేయటం, చేలోకి బోర్ తీస్తే చేలోకి నీళ్లు వచ్చే పరిస్థితి, డెల్టా ఫామ్ అవటం, ముఖ్యంగా పామూరు నియోజకవర్గం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో హెచ్సిఎల్ ఫౌండేషన్ వస్తే మీకు నేర్పించి వాళ్ళే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. లేకపోయినా మీకు హైదరాబాద్ లో, బెంగళూరులో మంచి ఉద్యోగాలు, ప్రయాణం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 70 లక్షల ప్యాకేజీ వచ్చే ఏర్పాటు నేను చేసి తీరుతానని తెలియజేస్తూ